నిస్వార్థంగా తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో తెలంగాణ ఉద్యమ రథసారథి నిస్వార్థంగా రాష్ట్ర సాధన కోసం పనిచేసిన మహా వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ 14వ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఉన్న ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాష్ట్ర సాధన లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారని వివరించారు. తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీ ఎలానో తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలాగే జాతిపిత అయ్యారని వివరించారు. ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలు ఎంతో నష్టపోయారని, అందుకు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టి ఆమోదించడం జరిగిందని వివరించారు. అందుకు అప్పటి ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ పార్టీ తరపున సుష్మా స్వరాజ్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలను దూరం చేయాలనే సంకల్పంతోనే సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని వివరించారు. ఇచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా గత పాలకులు పూర్తిగా నిర్వీర్యం చేయడంతో పాటు అందరి కాడికి దోచుకున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధకులను ఏనాటికి మర్చిపోరాదని గుర్తు చేశారు. మహనీయుల ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. అందరూ కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను, కొనసాగిద్దాం ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలను. జోహార్ జయశంకర్ సార్, జోహార్ జయశంకర్ సార్, జోహార్ జయశంకర్. జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ గారు. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా పార్టీలకు అతీతంగా అందరం కూడా కలిసి నాయకులము చేసి ఇలా ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క అభిమానులందరం కలిసి కూడా నిజమైన మనస్ఫూర్తిగా నివాళులు అర్పించడం జరిగింది. వారు నిజంగా జాతిపిత, తెలంగాణ జాతిపిత అనే ఎందుకంటే నిస్వార్థపరుడు కాబట్టి, నిస్వార్థపరమైన ఉద్యమం నడిపింది కాబట్టి ఏదైతే తెలంగాణకు కోల్పోయిందో, తెలంగాణ వివక్షతకు ఎక్కడైతే గురైందో, నీళ్లు నిధులు నియామకాలు ఆర్థికంగా సామాజికంగా వివక్షతకు గురైంది కాబట్టి తెలంగాణ ఉద్యమం చేపట్టింది. వాళ్ళు నిజమైన సిద్ధాంతకర్త, తెలంగాణ రావాలనేది ఆకాంక్ష ఉన్న నాయకులు కాబట్టి ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ అయితేనేమి, జయశంకర్ సార్ అయితేనేమి,